ఇందులో అనేక మంది మన సంఘస్థులను మనం అనేక మంది వస్తున్నాము వెళ్తున్నాము, ఏం చేయాలో చేస్తున్నాము. ఎవరికైనా పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ ఎంతమంది నిజంగా మనసు పూర్తిగా యథార్థంగా నిండు హృదయంతో నేను పరలోకానికి వెళ్ళడానికి నేను వస్తున్నాను అనేవారు ఎంతమందిలో ఒకసారి మనసు పూర్తిగా ఒక చేయలేబట్టి చాలా సంతోషపడుతుంది. మనసు పూర్తిగా ఏదో ఎదురుగా చర్చికి వస్తే ఎవరో అనుకుంటారు, రాకపోతే ఏమో అనుకుంటారు, సంథింగ్ అనొద్దు, నథింగ్. అన్ని పరలోకాన్ని నిజంగా మనసు పూర్తిగా వెళ్ళాలనుకున్న వారు మీ అంతరాత్మ తెలుసుంటే ఒకసారి మీ యొక్క చేతులు కూడా ఆశపడుతున్నాను. దయచేసి అందరూ ఆశపడితే చాలా సంతోషం అండి. సో చాలా సంతోషం తెచ్చండి. అంటే పరలోకానికి వెళ్ళాలని మీరు ఎంతో ఆశతోని ఎంతో భారంతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు చేస్తున్నానండి. ప్రజలు చూసినట్టయితే ఈరోజు కాలంలో చూసినట్టయితే ప్రతి వ్యక్తి పుట్టినది మొదలుకోనండి మరణమైనంత వరకు, మరణం తర్వాత కూడా తన సంవత్సరంగా అయిపోయేంత వరకు కూడా మనిషి దేనిపైన ఆధారపడినాడంటే తన యొక్క లెక్కల పైన ఆధారపడినాడండి. ఎలా లెక్కలంటే పెళ్లిలో చూసుకోవాలి, పెళ్లికి పెళ్లి ఏం చేస్తారు, 18 సంవత్సరాలు ఉండాలి, దాన్ని లెక్కలు వేసుకుంటారు. ఆ లెక్కల తర్వాత మరి మొదటి కాకపోయిన తర్వాత ఎప్పుడు డేట్ పెట్టాలి, ఏం చేయాలి, ప్రతి దానికి లెక్కలు పడతారండి. ఈ లెక్కల్లో మనం చూస్తున్నాం చాలా మంది లెక్కల్లో చాలా వీక్ అండి. ఈరోజు చూసినట్టయితే ప్రతి స్కూల్లో అందరూ స్కూల్ లైఫ్ నుంచి వచ్చిన వారని అనుకుంటున్నాను. ఆ స్కూల్లో మనకు అందరికీ చాలా మటుకు తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. తెలుగు అంటే ఏంటంటే పద్యాలు, భావాలు సంథింగ్ ఉంటాయి. అందులో చిన్న మాకు కథలు ఉంటాయని తెలుగు చాలా మంది ఇష్టపడతారు. అలాగనే ఇంగ్లీషు కొద్దిగా భయపడతారు. ఇంగ్లీష్ అంటే గ్రామర్ రాదని కనుక ఇంగ్లీష్ భయపడతారు. అదే సైన్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించినా కూడా కొద్దిగా భయపడతారు. సోషల్ అంటే దాన్ని ఏమంటారు, సోషల్ అంటే చాలా విలువలేని కూడా అయిపోతుంది. సోషల్ అది ఏదో సూక్తి. సోషల్ సబ్జెక్ట్ ఏంటి, చాలా మందికి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే డల్ స్టూడెంట్స్ కి సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా చాలా ఇష్టం. సోషల్ సార్ వస్తుందంటే ఏం చెప్తారో ఎటు పెట్టి మనకు తెల్ల పేపర్ నల్ల వేస్తే సరిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సోషల్ సబ్జెక్ట్. మరి అన్ని సబ్జెక్ట్లో పేరు చెప్పాక అస్సలు సబ్జెక్ట్ పేరు చెప్పలేదు మనం. అది ఏంటిది, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా మందికి భయం అండి. ఆ మ్యాథ్స్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అక్టోబర్ స్కూల్లో వెళ్ళినప్పుడు మా అంత పెద్ద స్కూల్లో కానీ మ్యాథ్స్ సార్ అంటే చాలా భయం అంటారు. సుమారు 400 మంది అతను వస్తే మీరు నమ్మరు కానీ గ్రౌండ్ అందరూ కూర్చున్నాము. అతను వాడు హార్డే రెడీ చేసినంటే సార్ వచ్చాడు అని నేను ఇప్పుడు వెళ్ళి కోటర్స్కి వెళ్తాను. అక్కడికి వెళ్ళేంత వరకు నా పెన్ను ఇక్కడ ఉంటుంది, నా పెన్నే ఓన్లీ పెన్ అక్కడ పెట్టేసి ఆ రూమ్కి వెళ్ళిపోయాడండి. ఆ మొత్తం 400 మంది పరిపాలించి ఒక పెన్ను పరిపాలించింది, ఒక్కటే పెన్ను. ఏదన్నా మ్యాథ్స్ అతను పెన్ను భయపడలే, వచ్చారుగా దేనికి భయపడ్డారు, ఆ సార్ క్వశ్చన్లకు ఆ సార్ కొట్టే దెబ్బలకు భయపడి. మ్యాథ్స్ అంటే చాలా మంది రాదు కాబట్టి మ్యాథ్స్ భయపడ్డారు చాలా మంది. ఆ పెన్ను పట్టుకొని స్కూల్ టైంలో అంటే మ్యాథ్స్ అంటే ఒక రకమైన భయం. అది మీ అనుభవంలో ఉందో లేదో మీరు ఆలోచించుకుంటే మ్యాథ్స్ అంటే చాలా మంది భయం అండి. కానీ ఈ మ్యాథ్స్ ఎంతవరకు వస్తుంది తెలుసా అండి, మనం పుట్టినది మొదలుకొని మన మరణమైనంత వరకు, మన మరణం నుండి నెల మాసము, ఏడాది మాసము, ఆ మాసం ఈ మాసం అంతా లెక్కతో కూడిపడింది మన జీవితం అంతా. అదే చూసినట్టు ఈ లెక్కలు మీకు అర్థం కానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే లెక్కలు అంటే ఎంత ప్రాముఖ్యం. ఈరోజు మనము ఇక్కడికి రావాలి లెక్కలే. మన జీవనోపాధి నడవాలన్నా కూడా దేని ప్రారంభపడదండి, లెక్కలే. ఫర్ ఎగ్జాంపుల్ లెక్కలుగా నా అమౌంట్ ఎంత, ఇప్పుడు నేను చేసే పనికి నా జీతం ఎంత అని ఏం చేస్తాం, మనము లెక్కలు వేసుకుంటాం, అవునా కదా. ఇప్పుడు మనం చేసే పని ఎంత, దానికి మనకు వచ్చే శాలరీ ఎంత, మనకు వచ్చే వేతనం ఎంత, మన ఖర్చులు ఎంత, మన రాబడి ఎంత, మన పోబడి ఎంత, ప్రతి దానికి మనం ఏం చేసుకుంటామండి, లెక్కలు వేసుకుంటాం. నేను చెప్తే మీకు అర్థమవుతుందా? కొంతమందికి డల్లు ఉన్నారు, నిజమతులు అనిపిస్తున్నారు. సో మీ అంటే నాకు ఇక్కడ చూస్తుంటే సో మంచి సబ్జెక్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. మ్యాథ్స్ సబ్జెక్ట్ కాదు, మన సబ్జెక్ట్ ఇదంతా. మ్యాథ్స్ అనేది ఒక భయపడకండి, మ్యాథ్స్ కాదు, మన మ్యాథ్స్ గురించి చెప్తున్నాను. ఏంటంటే ప్రతి దానికి లెక్కల పైన ఆధారపడిన జీవితమే మానవ జీవితం అండి.
నీ రాబడి ఎంత, నీ పోబడి ఎంత, నీ పిల్లలెంత, కట్నం ఎంత, కానుగోలు ఎంత, బిడ్డలు ఎంత, ప్రతి దానికి లెక్కలపైన ఆధారపడే జీవితము మనది. అలాంటిది లెక్కలు మనకే ఉన్నదా? మానవులైన మనకే లెక్కలు ఉన్నాయని ఆలోచిస్తే కదండి. దేవాది దేవునికి ముల్లోకాల మహారాజులైన గొప్ప దేవునికి లెక్కలు ఉన్నాయండి. ఒకసారి చూసినట్లయితే అండి, ఆయన ఆలోచనలు చాలా గొప్పవండి. ఆయన కూడా పెద్ద లెక్కల మాస్టర్ అండి. అతను కూడా చాలా మంది మన స్కూల్ లైఫ్లో మ్యాథ్స్ టీచర్ అని ఎంత భయపడుతున్నారో అంతకంటే ఎక్కువ భయపడాలండి మనం. ఆ మ్యాథ్స్ టీచర్కు, ఆ మ్యాథ్స్ చెప్పే సార్ చాలా భయపడాలి మనం. మనలో భయం లేక, మనలో ఒక ఏదో తెలియక మనం అనుకుంటుంది తప్ప, కానీ మ్యాథ్స్ దానికి నిజ జీవితంలో ఏ స్కూల్లో పిల్లలు భయపడుతున్నారో అంతకంటే భయంకరంగా భయపడుతున్నారు మన మ్యాథ్స్ టీచరు గొప్పవాడు. ఆయన చూసినట్లయితే చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ సంవత్సరం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనము, పేజ్ నంబరు 601. చూసినట్లయితే, తన పుడిసెడిలో జలమును కొలిచిన వాడు ఎవడు? జానతో ఆకాశమును చూసిన వాడు ఎవరు? ఈ కాలంలో మన ఇల్లు కట్టుకోవాలంటే దానికి మనం మీటర్ వేసి అది ఎంత ఎడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత హైట్ ఉండాలని ఆలోచిస్తాము. ల్యాండ్ విషయంలో బిల్డింగ్ ఏ రూమ్ ఎంత సైజ్ ఉండాలి, ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్ ఉండాలి, ఏ ఉండాలని ఈ చిన్న మనం కౌంట్ చేసుకుంటాం, లెక్క చేసుకుంటాం. కానీ దేవుడు చూడండి, తన పురుషుడిలో జలమును కొలిచిన వారు ఏదండి? జలములు సముద్రం సుమారుగా మన భూమి పైన 70% భూమి వాటర్ ఉన్నాయండి. 70% నీరు ఉన్నది, 20% నేల ఉంది. 70% నీళ్లు కొలిచే మహా వ్యక్తులు ఉన్నారు లోకంలో. అది ఏం చేశారు అంటానా? దోషులతో కొలిచారంటండి. చూడండి, జానతో ఆకాశం కొలచని చూసిన వాడు ఎవరు? జాన అంటే మనం మిడతో కొలుస్తాము. తను ఏం చేస్తారంట? జానతోని మహాకాశాలు కొలిచే మహా గొప్ప దేవుడు. భూమిలో ఉన్న మన్నును కులపాత్రలో ఉంచిన వాడు ఎవరు? కులపాత్ర మనం జస్ట్ ఏమనుకుంటాం, ఒక ట్రాక్టర్లో, ఒక DCMలో, ఒక దాంట్లో ఒక మట్టిని మోసుకుంటాం. కానీ అది ఏం చేశారంట? భూమిలో ఉన్న కులపాత్ర అంటే ఒక పాత్ర, ఆ పాత్ర చేశారు మట్టిని కొలిచేవాడు. త్రాసులో పర్వతములు చూసిన వాడు. త్రాసులో మనం త్రాసులో ఏం కొలుస్తామండి? కూరగాయలు కొలుస్తాము, బంగారం కొలుస్తాము, సంథింగ్ కొలుస్తాం తప్ప. కానీ దేవాదేవేశ్వరుడు పర్వతాలనే కొలుస్తున్నాడు. అది దాని చేస్తున్నాడు, చూపుతున్నాడు. తూనిక చేత కొండను తూచేవాడు ఎవడు అంటే దేవాదేవుడికి ఎందుకు అర్థం చేస్తుందంటే, ఈ లోకంలో, ప్రపంచంలో తన నీటిని కొలిచేంత సమర్థుడు ఆయన. ఇది నేలని చేసే అంత గొప్ప దేవుడు. దానికి ఆయనకి లెక్క ఉండాలి. 70% నీరు ఎందుకు ఉండాలి, 20% నేల ఎందుకు ఉండాలి? అది రివర్స్లో జనాలు ఎక్కువ 70% ఎందుకు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు మనకు కారు తీసుకెళ్తున్నప్పుడు హీట్ ఎక్కువైపోతుంది. కొంత దూరం వెళ్ళిపోయే వరకు కార్లో ప్రయాణం వెళ్తే కొంత దూరం పోయే వరకు హీట్ అయిపోయి ఏం చేయాలి? కూలర్ వాటర్ పోయాలి, లేకపోతే కొద్దిసేపు ఆపాలి. అప్పుడు ఆపుతున్నా నేనేమో నీళ్ళు పోస్తుంది, కూల్ అవుతుంది. కానీ ఈ యొక్క శూన్యం